శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగము. భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఓ అర్జున, నీవు దేనిని తెలుసుకున్నట్లయితే అశుభరూపమైన ఈ సంసార బంధము నుండి నీవు విడిపడిపోతావో అది అతి రహస్యమైన అనుభవ జ్ఞాన సహితమైన ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అసూయ లేని వాడవకు, నీకు లెస్సగా చెప్తూ ఉన్నాను విను. ఇంకా ఇప్పుడు విద్యలలో కల్లా శ్రేష్టమైనది అతి రహస్యమైనది అగు బ్రహ్మ విద్యను అనుభవపూర్వకంగా పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు. ఈ బోధ రహస్యం యొక్క పరాకాష్ఠనే కదా సూచిస్తూ ఉన్నది. బ్రహ్మోపదేశము సామాన్యంగా కూడా ఎవరైతే అర్హత కలిగి ఉంటాడో ఆ మనుజునికే చేస్తూ ఉంటారు. దానిని వినడానికి కూడా యోగ్యత అవసరం. ఆ యోగ్యత ఏమిటి అంటే అసూయ మొదలైన దుర్గుణాలు లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క చిత్తము శుద్ధత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఆ చిత్తశుద్ధి కలిగి ఉండడం, అసూయ మొదలైన దుర్గుణాలు లేకుండా ఉండడమే యోగ్యత. సాధన చతుష్టయ సంపత్తి అనే యోగ్యత కూడా చేకూరుతుంది. అయితే ఇక్కడ బ్రహ్మజ్ఞానం బోధింపబడుచూ ఉన్నటువంటి అర్జునుడికైతే అటువంటి యోగ్యత ఉన్నదా అని మనకి సందేహం కలగవచ్చు. కానీ ఉన్నది అనే కదా పరమాత్మ నిర్ణయించేశారు. అందుకే పరమాత్మ అర్జునుణ్ణి ప్రారంభంలోనే ఏ విధంగా అనసూయవే అని వర్ణించారు అంటే నీవు అసూయారహితునివి అనే చెప్పారు. అసూయ అనేది దుర్గుణాలు లేనివాడు అని బాగా తెలిసి ఉన్నందుచేతనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి గీతోపదేశాన్ని చేశారు కదా. కాబట్టి మరి వెంటనే దగ్గరకు రాగానే బ్రహ్మజ్ఞానాన్ని బోధించేయండి అని గురువులను వేధించే శిష్యులు ముందు తమకు అటువంటి అసూయ మొదలైన దుర్గుణాలు తొలగినవేనా అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఒక బట్టను ఇంకొక రంగు బట్టగా మార్చాలి అన్నప్పుడు ఆ యొక్క బట్టకి మురికి లేకుండా చేసినప్పుడే రంగు బాగా అంటుతుంది. అలాగే శుద్ధమైనటువంటి చిత్తము కలిగిన వాని అందే బ్రహ్మజ్ఞానం చక్కగా ప్రవేశిస్తుంది. అంతేకాని ఈ దృశ్య సంబంధమైన మలినాలు ఉన్నటువంటి చిత్తములో అయితే కాదు కదా. అందుకే ఈ ప్రకారంగానే పరమాత్మ అనసూయవే అని చెప్పి అదే పదం ద్వారా తెలియజేస్తూ బ్రహ్మ విద్యకు యోగ్యత ఇది అసూయ లేనివాడు అని నిరూపించేశారు. కాబట్టి సాధకులైతే ఈ విషయమునందు కడు జాగ్రత్తగా బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ముందుగానే అసూయ అనేది నశింపజేసుకోవాలి. అసలు మాయందు అసూయ ఉన్నదా అని ఎవరికి వారే ప్రశ్న చేసుకోవాలి. లేకపోతే దానిని బాగా కూడా సిద్ధింపజేసుకోవాలి. దంభము దర్పము మొదలైనటువంటి దుర్గుణాలు ఏవైతే ఉంటాయో అంటే గొప్పలబోవడం, ఓర్పు లేకుండా ఉండడం, అరవడం, ఇంకా వాని గురించి వాడే పొగుడుకోవడం, నేను తప్ప మరొకటి చేయలేను అని చెప్పడం, ఇతరుల కంటే పోటీపడ్డం, ఇటువంటి దుర్గుణాలు అన్నింటికీ కూడా అసూయ అనేటువంటిది వాటన్నింటికీ నాయకుడై ఉన్నది కదా. కాబట్టే ఇక్కడ ఆ విధంగా తెలియజేయబడింది. ఎందుకు అంటే అది ఒక వేరు పురుగు వంటిది. వేరు పురుగు చెట్టునంతా కూడా క్రమంగా గుళ్ళ చేసి వేసినట్లుగానే అసూయ జీవుని యందు ప్రవేశించిందనుకో, అతడు అంతవరకు చేసినటువంటి సాధన మొత్తం ఒక్క క్షణంలో అది భ్రష్టం చేసి వేస్తుంది. కాబట్టి పరమార్థ రంగమున ఎంతో సాధన చేసిన వారైనా సరే ఒక్కొక్కప్పుడు ఈ అసూయ రాక్షసుకి బలైపోతారు. తమ సాధన సర్వస్వాన్ని కూడా కోల్పోతారు.
పతనాన్ని పొందుతారు. కాబట్టి పరమాత్మ లోకులను ఈ అనసూయవే అనే పదం ద్వారా జాగరూకులుగా ఉండండి, అసూయను నశింపజేసుకోండి, అసూయ లేకుండా చేసుకోండి అనే కదా హెచ్చరిక చేసి ఉన్నారు. అసూయను పోగొట్టుకొని ఎలా ఉండాలి అంటే ఆ యొక్క పరమాత్మ బోధించినటువంటి విద్యకు మనం అర్హత అనేది అర్జునుడిలాగానే బ్రహ్మ విద్యకు అధికారులు మనం అవుతామా అన్నప్పుడు అసూయను నశింపజేసుకోవాలి. అందుకే బ్రహ్మ విద్యకు అసూయపోయినటువంటి ప్రతి ఒక్కరూ అధికారులే అని కదా పరమాత్మ బోధించారు. అటువంటి అర్హతను పొందిన వారికి సద్గురువులు ఏం చేస్తారు? సద్గురువులు అన్నప్పుడు గురువు అంటే బరువు భారము వహించేటువంటిదే కదా. అంటే దేనిది? సత్తునందు చరించేవారు, సత్తునందు స్థిరపడినవారు. సత్తు అంటే సర్వేక సమస్తము సర్వవ్యాపకమైనటువంటి సత్పదార్థం ఒక్కటే పరమాత్మ వస్తువు. దానికి అనంత కోటి నామాలతో పిలువబడుచూ ఉన్న అది ఒకటే అయి ఉన్నది. కాబట్టి అటువంటి సద్గురువులు సత్తునందు చరించేటువంటి వారు. కాబట్టి ఆ గురువులు ఆ భారాన్ని శిష్యునికి ఏ విధంగా అంటే అతి రహస్యమైనటువంటి అంశాలన్నీ కూడా బయటకు తెలియజేస్తారు. ఈ కారణము చేతనే మనకి భగవానుడు ప్రవక్ష్యామి అని చెప్పారు. అంటే నేను నీకు లెస్సగా బోధిస్తున్నాను, అసూయ లేకుండా ఉండడమే నీవు దుర్గుణాలు మొత్తం కూడా వదిలేసినటువంటి వాడవు అని చెప్పడం. అయితే మనకి అర్జునుని మీద ఈ ప్రీతి గురువైనటువంటి శ్రీకృష్ణునికి ఎందుకు కలిగింది అంటే అర్జునుని యందు అసూయ లేదు. అదేవిధంగా మరి ఇక సామాన్యంగా జనులు రహస్యాలను అందరికీ చెప్పరు కదా. మిక్కిలి నమ్మకం కలిగినటువంటి వారికే రహస్యాలను చెప్తాం. ఎవరితో ఈ మాట అనకు అని అనకపోయినా వారు చెప్పరు. అంటే అంత నమ్మకం కలిగిన వారికే మన మనసులో మాటను వారికి తెలియజేస్తాం. అలాగే ఇక్కడ పరమాత్మ కూడా ఏం చెప్పారు అంటే గుహ్యతమమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మ విద్య. ఇది అతి రహస్యమైన విద్య. దానిని చెప్పాలి అంటే బోధించబడేటువంటి వాడు ఎంత విశ్వాసపాత్రుడు నమ్మకస్తుడై ఉండాలి. ఆ విశ్వాసమే శిష్యుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మురికి లేనితనాన్ని హృదయ నిర్మలత్వాన్ని చూచి గురువునికి ఆ నైర్మల్యాన్ని అంటే మురికి వాసన లేనటువంటి శుద్ధపడిన చిత్తుని చూసి గురువునికి కలుగుతూ ఉంటుంది ఆ యొక్క బ్రహ్మ విద్యను బోధించాలి అని. ఇంకా కూడా విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తూ ఉన్నాను అని కదా పరమాత్మ తెలియజేయడంలో ఒక విశేషమైన ఉంది. అదేమిటి అంటే శాస్త్రాలలో జ్ఞానమని విజ్ఞానమని రెండు రకాలున్నవి. జ్ఞానము అంటే శాస్త్రము ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానం అంటే పరోక్ష జ్ఞానం. దాని ద్వారా మనకు విషయం తెలిసిందే కానీ దాని పట్ల మనకి ఎటువంటి ప్రామాణికత ఒక రూఢత్వము ఒక నిరూపణ అనేది జరగలేదు. అది పరోక్ష జ్ఞానము. అదే విజ్ఞానము అంటే అనుభవ జ్ఞానము. ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా అనుసరిస్తూ ఉంటే అనుసరించే విధానంలో వానికి ఏవి విషయాలు అనుభవపూర్వకం అనుభవ సిద్ధిని కలిగిస్తాయో అదంతా అనుభవ జ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానం. దానికి ఆ యొక్క జ్ఞానానికి తనకి ఏమాత్రము తేడా లేకుండా రెండు ఏకమైనటువంటి జ్ఞానమే అపరోక్ష జ్ఞానం. అంటే బోధ అనేటువంటిది అనుష్ఠాన రూపంగా మార్పు చెందినప్పుడు ఏ జ్ఞానమైతే తెలుసుకున్నామో శాస్త్రజన్య జ్ఞానమైన మహనీయులు బోధించినటువంటి జ్ఞానమైన అటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే అనుసంధానం మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా ప్రయత్నించడం సాధన చేయడం అనుష్ఠాన రూపంగా ఎప్పుడైతే మార్పు జరుగుతుందో ఆ పరిణామం ఉన్నప్పుడు మాత్రమే అటువంటి మార్పు జరిగినప్పుడే పూర్ణమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అదే కదా అనుభవ సిద్ధి. కాబట్టే గీత యందు జ్ఞానబోధ చేత తృప్తిని పొందకూడదు. గీత గురించి తెలుసుకొని అంతటితో అంతా అయిపోయింది అది తెలిసినట్లే అంటే నీకు తెలిసింది, నీ తెలివికి అందింది, కానీ నీ ఆచరణలో లేదు, నీ అనుభవానికి అది అందల. కాబట్టి శ్రీకృష్ణమూర్తి ఏమంటున్నారంటే విజ్ఞానాన్ని కూడా లెస్సగా బోధించేశారు. ఇక అటువంటి విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని
తెలుసుకోగలగడం కోసం. అలా తెలుసుకున్నందువలన కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, ఆ ప్రయోజనం ఏమిటో అది కూడా భగవానుడే సెలవిచ్చారు. దాని ప్రయోజనం ఏమిటి అంటే, ఎప్పుడైతే శాస్త్రజన్య జ్ఞానాన్ని మనం అనుసరణలో, ఆచరణలో, అనుష్ఠాన రూపంలో ఎప్పుడైతే కొనసాగించామో వచ్చినటువంటి అనుభవ సిద్ధి ఏదైతే ఉంటుందో దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, దాని ప్రయోజనం జననము మరణ రూపంలో ఉన్నటువంటి అశుభం నుండి విడివడిపోవడమే. అంటే వానికి మళ్ళీ శరీరం పోతే మరొక శరీరం రాదు, రాని శరీరం మళ్ళీ పోతుందా? పోదు. అంటే జన్మ జరా మరణాలు అనేటువంటివి పూర్తి స్థాయిలో నశించిపోతాయి. ఇక పుట్టుక చావు దుఃఖము, ఆ పుట్టుక చావు మధ్యలోనే కదా దుఃఖాలు కానీ, రోగాలు కానీ, ముసలితనాలు కానీ మొదలైనటువంటి అశుభాలతో కూడుకుని ఉంటుంది ఈ శరీరం యొక్క యాతన. కాబట్టి ఈ భయంకరమైన సంసారము నుండి అది జనులను పూర్తి స్థాయిలో అనుభవ సిద్ధి విజ్ఞానం ఏం చేస్తుంది? విముక్తులుగా చేసేస్తుంది. కాబట్టి దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అని తలచేవాడు ఏం చేస్తాడు? ఈ బ్రహ్మ విజ్ఞానాన్ని తప్పకుండా సాధించాల్సిందే, సంపాదించాల్సిందే. ఈ విషయాన్నే పరమాత్మ మనకు స్పష్టం చేశారు. ఇంకా కూడా ఈ సంసారాన్ని చూసి జనులు ఏమో గొప్పగా తలుచుకుంటూ ఉంటారు. ఎలా తలంచుకుంటారు అంటే, దానిని అంటే నేను ఇంత సాధించాను, ఇంత సంపాదించాను, ఇంత గొప్ప పేరు ఉన్నది, ఇదిగో ఇంత ఆస్తులు ఉన్నవి, ఈ విధంగా అంటే దానిని మొత్తాన్ని ఎంత వాడు ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి దేహంతో పంచభూత దృశ్యమాన ఈ యొక్క రూపంలో ఈ దృశ్యమాన సంబంధమైన విషయాలలో వాడు ఎంత ఎదిగినా కూడా అదంతా అశుభంగానే వర్ణించారు. ఎలాగంటే అదంతా కూడా ఎదిగినట్లు ఉన్న అసత్యమే అయి ఉన్నది కదా. ఎందుకు అంటే ఎదిగినదంతా శారీరకపరమైనటువంటి పేరుతో ప్రతిష్టతో ఆ శరీరమే ఉండదు, అదే నశించిపోతుంది. కాబట్టి ఏ విధంగా అంటే అదంతా అసలు సత్యము కానిదై, స్థిరత్వము లేనిదై, కేవలము దృశ్య రూపమై, తన యొక్క శాశ్వతమైన ఆత్మ కంటే ఇతరమై, క్షణిక సుఖమై, అస్వరమై, అస్థిరమై ఉన్నది కదా. అటువంటి అశుభాన్ని ఆశ్రయించినటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ అశుభాన్నే పొందుతాడు. అనేక జన్మ పరంపరలను కొనసాగిస్తాడు. శుభకరమైనటువంటి శాశ్వత తత్వం గురించి ఆ తత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఆశ్రయించిన వాడు శుభకరమైనటువంటి బ్రహ్మతత్వాన్నే పొందుతాడు. ఈ ప్రపంచమున ఆత్మ ఒక్కటియే అంటే దైవం ఒక్కటియే శుభకరమైనది. కాబట్టి దానినే కదా ఆశ్రయించాలి. అప్పుడు అశుభము నుండి వాడు అంటే ఈ సంసారము నుండి, ఈ జన్మ జరా మరణాల నుండి కూడా వాడు విముక్తిని పొందుతాడు. ఈ ప్రకారంగానే జ్ఞానము విజ్ఞానాలను కూడా ఆశ్రయించేటువంటి వారికి కలిగే ప్రత్యక్షమైన ఫలితం ఏమిటి అంటే ఈ సంసార దుఃఖరాహిత్యము. అంటే ఎప్పుడైతే జ్ఞానము నుండి విజ్ఞానము అనుభవ సిద్ధి పొందడానికి వాడు అనుష్ఠానం చేసినటువంటి విషయాలను ఆశ్రయించాడు, ఆ ఆశ్రయించేటువంటి వారికి కలిగేటువంటి ప్రత్యక్షమైన ఫలితం ఏమిటి? సంసార దుఃఖరాహిత్యము. అంటే ఏ అదనముగా లేనటువంటి, అతిశయము కానటువంటి, నిరతిశయమైన, శాశ్వతమైన, సహజమైన, స్వాభావికమైనటువంటి స్థిరమైన ఆత్మానంద ప్రాప్తి అదే అయ్యున్నది. కాబట్టి విఘ్నులైనటువంటి వారు అందరూ కూడా భగవానుడు చెప్పబోయేటువంటి అనుభవపూర్వకమైన బ్రహ్మతత్వాన్ని తెలిసి కృతార్థులు కావలసి ఉంటుంది కదా. అందుకే బ్రహ్మ విద్యలలో అన్నింటికంటే కూడా శ్రేష్టమైనది, అతి రహస్యమైనది. అది అసూయ దుర్గుణాలు లేని వారికి మాత్రమే బోధించబడుతూ ఉంటుంది. అసలు బ్రహ్మ విద్యకు అర్హత హృదయం శుద్ధత్వంగా ఉండాలి. అసూయ మొదలైనటువంటి దుర్గుణాలు నశింపజేసుకోవాలి. అంతేకాదు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అంటే శాస్త్రజన్య జ్ఞానము నుండి అనుభవ జ్ఞానాన్ని సాధించినటువంటి వాడు అటువంటి మనుజుడు తప్పనిసరిగా కడతేరుతాడు. దానిని తెలుసుకున్నందువల్ల కలిగినటువంటి ప్రయోజనం ఏమిటంటే జీవుడు జననము మరణము జర
జన్మ జరా మరణాది అశుభాల నుండి కూడా పూర్తి స్థాయిలో విముక్తుడు కాగలుగుతాడు. అసలు ఈ సంసారము ఎటువంటిదంటే పూర్తిగా అశుభరూపమైనది. దాని నుండి తప్పించుకోవడం అనుభవపూర్వకమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే కదా, అనుభవ సిద్ధిని పొందడం బ్రహ్మజ్ఞానంలో అని చెబుతూ, అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని సంస్తుతి చేస్తూ రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ బ్రహ్మజ్ఞానము విద్యలు అన్నింటిలోకి కూడా శ్రేష్టమైనది. ఎన్ని విద్యలు అంటే 64 కళలు. ఇటువంటి అన్ని విద్యలలో కంటే కూడా సర్వశ్రేష్టతమైనది. అది అనుసరించి జ్ఞానాన్ని అనుభవ సిద్ధిని పొందిన తర్వాత మరి ఇంకొక అవసరము అనేది ఉండదు. అందుకే ఈ బ్రహ్మజ్ఞానము అనేటువంటిది సర్వోత్కృష్టమైనది. అంతేకాదు, ఏ రహస్యాలైతే ఉన్నవో రహస్యాలలోకెల్లా కూడా అతి రహస్యమైనది. గుహ్యాత్ గుహ్యం అంటే గుహ్యములలో కంటే రహస్యములు అన్నింటిలో కంటే కూడా అతి రహస్యమైనది, సర్వోత్కృష్టమైనది, సర్వేక సమస్తమైనటువంటి ఏది తీసుకున్నా సర్వానికంటే కూడా అదే ఉత్కృష్టమైనది. అంతేకాదు, పవిత్రమైనది, ప్రత్యక్షంగా తెలియదగినది. అంతేకాదు, ధర్మముతో కూడి ఉన్నది. ఎవరి ధర్మం? జీవి యొక్క ధర్మంతో కూడి ఉన్నది. అజ్ఞానగతుడైనటువంటి జీవుడు దేహగతుడైనప్పుడు మాత్రమే జీవుడు అని పిలువబడుతున్నాడు. దేహము అనేటువంటిది ప్రాప్తించలా, వాడు సర్వవ్యాపకమైన పరబ్రహ్మస్వరూపమే అవుతూ ఉన్నాడు. అందుకే ధర్మయుక్తమైనటువంటిది కాబట్టి, ధర్మముతో కూడి ఉన్నది కాబట్టి, అనుష్ఠానం చేయడానికి ఇన్ని ధర్మాలతో కూడి ఉన్నది. అంటే ఈ విద్యలలోకెల్లా శ్రేష్టమైనది, రహస్యాలలోకెల్లా అతి రహస్యమైనది, సర్వము కంటే ఉత్కృష్టమైనది, పవిత్రమైనది, ప్రత్యక్షంగా తెలియదగినది, ధర్మంతో కూడుకుని ఉన్నది. అంటే అనుష్ఠానం చేయడానికి బహు కష్టమా అంటే కాదు, చాలా సులభతరమైనది, నాశరహితమైనది, ఎల్లప్పటికీ కూడా శాశ్వతమైనదే కానీ నాశము లేనటువంటిదే అయ్యున్నది అనే చెబుతూ, ఎలాగంటే బ్రహ్మజ్ఞానము ఎటువంటిదో దాని యొక్క మహిమ ఏమిటో అదే కదా వివరిస్తూ ఉన్నారు. అంటే ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నవి, కానీ అవేవి కూడా జీవుణ్ణి ఈ జన్మ జరా మరణాల నుండి తప్పించలేవు. పుట్టుక నుండి, ముసలితనము నుండి, చావు నుండి, దుఃఖాల నుండి, రోగాల నుండి తప్పిస్తాయా? తప్పించలేవు. ఒక్క బ్రహ్మ విద్య మాత్రమే అటువంటి పని చేయగలిగి ఉన్నది. ఇంకా కూడా దృశ్య వస్తువులన్నీ కూడా అస్థిరములే కాబట్టి వానిని నేర్చుకుంటే విద్య ఏది కూడా అంటే ఆ అస్థిరమైనటువంటి వాటిని నేర్చినప్పుడు మనుజునికి పూర్ణమైనటువంటి శాంతిని కలగజేస్తుందా? శారీరక పోషణకు మాత్రమే ఉపయోగపడేటువంటి విద్యలు జీవుణ్ణి తరింపజేయడానికి అనేటువంటిది చేయలేదు. కాబట్టి పూర్ణ శాంతిని ఎప్పటికీ కలగజేయచాలదు. శాశ్వతమైనటువంటి బ్రహ్మము అంటే ఆత్మను గురించినటువంటి విద్య ఉన్నదే, ఆ విద్య మాత్రమే శాశ్వత శాంతిని చేకూరుస్తుంది. కాబట్టి బ్రహ్మ విద్య విద్యలోకెల్లా కూడా శ్రేష్టమని, అది రాజవిద్య అని, ఇంకా కూడా లోకంలో పవిత్రమైనటువంటి పరమాత్మ వస్తువును ప్రతిపాదించేది కాబట్టి ఇది అతి పవిత్రమైనది అవుతూ ఉన్నది అని చెబుతూ, ఈ బ్రహ్మ విద్యను ప్రత్యక్షంగా కూడా తెలుసుకోవడమే కాదు, దాన్ని అనుభవం పొందవచ్చు. ఏ విధంగా అనుభూతం చేసుకోవచ్చు? ఎందుకు అంటే ఇది ప్రత్యక్షమైన ఫలాన్నే కలగజేస్తుంది, కానీ పరోక్షమైన కనబడని అర్థము కానీ అనుభవానికి రాని ఫలాన్ని కలగజేయదు. ఎలాగంటే ఏ క్షణమునందు సాధకుడు ఈ బ్రహ్మ విద్యను అనుభవ సిద్ధిని పొందుతూ ఉన్నాడో, అనుభూతం చేసుకుంటూ ఉన్నాడో, ఆ క్షణము నుండే అతడు సాక్షాత్తు బ్రహ్మమే అగుచూ ఉండడం అనేటువంటిది కనబడుతూనే ఉంటుంది వాని యొక్క అనుభవానికి. కాబట్టి ఇది ఫలితాన్ని కలగజేస్తుందో లేదో అనేటువంటి సందేహానికి ఇక్కడ ఎటువంటి అవకాశము ఆస్కారము లేదు కదా.
ఈ బ్రహ్మ విద్యను ఆచరించడం చాలా తేలిక అని కదా చెప్పబడింది. అంటే మనసులో ఉన్నటువంటి ఏ దుస్సంస్కారాలైతే దుష్టగుణాలైతే ఉన్నవో వాటిని, ఏ కోరికల ప్రకారమైనటువంటి వాసనాజాలమైతే ఉన్నదో దానిని ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలి. అలా తొలగించుకున్నప్పుడు ఇక స్వస్వరూప సాక్షాత్కారమునందు తన యొక్క ఆత్మను తాను సందర్శించడమునందు ఎటువంటి సమస్య పరిశ్రమ లేనే లేదు. కాబట్టే శాస్త్రములందు ఈ ఆత్మానుభూతి అనేటువంటి పుష్పాలను నలపడం కంటే కూడా శ్వాసను పీల్చుట కంటే కూడా సులభము అని కదా చెప్పబడింది. అంటే బ్రహ్మం యొక్క అనుభవం అతి సులభమైనదని ఈ ప్రకారంగా భగవానుడు మనకి ఈ గీత ద్వారా సాధకులకు ధైర్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఈ విద్య ధర్మాలకు మూలమైనది, సనాతనమైనది, దీనికి ఆది అంతము లేదు, ఇది శాశ్వతము కూడా అయ్యున్నది అనే కదా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రకారంగానే పరమాత్మ మరి తను చెప్పవలసినటువంటి బ్రహ్మజ్ఞానం యొక్క మహిమను ప్రారంభమునందే తెలియజేసేశారు. దీనికి ముముక్షువులకు దాని యందు ఎంతో ప్రీతి, మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి దాని యందు ఎంతో ఇష్టము, నమ్మకము కూడా ఉత్పన్నమవుతూ ఉంటుంది. అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఎటువంటిది? విద్యలన్నింటిలో కూడా శ్రేష్టమైనది, అతి రహస్యమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది, ప్రత్యక్షంగా తెలుసుకొనగలిగేటువంటిది, ధర్మముతో కూడినటువంటిది, సులభంగా ఆచరింపదగినది, నాశరహితమైనది. దాని యందు శ్రద్ధ లేనటువంటి వారు దైవాన్ని పొందజాలరని, సంసార కూపమునందే తిరుగాడుచూ ఉంటారు అని తెలియజేస్తూ, అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. కాబట్టి ఓ అర్జున, ఈ ఆత్మజ్ఞానము అనే ధర్మమునందు శ్రద్ధ లేకుండా కొందరుంటారు. అటువంటి మనుజులు అంటే ధర్మమునందు శ్రద్ధ లేనటువంటి మనుజులు నన్ను ఎప్పటికీ పొందలేరు. నన్ను పొందని వారే అంటే పరమాత్మను పొందని వారే మృత్యురూపమైనటువంటి, మృత్యురూపము అంటే చావే కదా, చచ్చాడా పుడతాడు, పుట్టాడా చేస్తాడు, ఈ విధంగా చావు పుట్టుకలకు మూలమైనటువంటి సంసార భ్రమణ చక్రము అనే సంసార మార్గమునందే మరలుచూ ఉంటారు ధర్మమునందు శ్రద్ధ లేనటువంటి మనుజులు. ధర్మమే స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని వారు పొందలేరు. ఈ యొక్క సంసారంలో శారీరక రాకపోకలతో కూడుకొని అనేకమైనటువంటి ఉపాధులను పొందుతూ వదులుతూ ఉండేటువంటి సంసార మార్గమునందే మరలుచూ తిరుగుచూ ఉన్నారు, లేదా ఖచ్చితంగా దాని అందే వస్తూ పోతూ వర్తిస్తూ ఉన్నారు. అంటే లౌకిక రంగమును కానీ పరమార్థ రంగమును కానీ, అంటే భౌతికమైనటువంటి ఈ జీవనమునందు కానీ పారమార్థ ఆధ్యాత్మ రంగమునందైనా సరే ప్రతి కార్యమునందు కూడా ఏ కార్యాన్ని ఏ రంగంలో మరి వహిస్తూ ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ అనేటువంటిది చాలా అవసరం. శ్రద్ధ లేకుండా భౌతిక సంబంధమైన పనుల్లో కూడా సరైనటువంటి ఫలితాన్ని రాబట్టలేము. అదే పరమార్థ రంగంలో అయినా సరే శ్రద్ధ లేకపోతే దాని యొక్క అనుభవ సిద్ధి, అనుభూతము అనేది చేసుకోలేము. ఒకనికి ఒక వస్తువునందు కానీ ఒక కార్యమునందు కానీ ఎంతెంత అయితే శ్రద్ధ ఉంటుందో అంతంత చక్కగా ఆ వస్తువు అనేది ఫలిస్తూ ఉంటుంది. అదే ప్రాపంచిక సంబంధమైన వస్తువు పట్లైనా సరే, మరి పరమార్థ సంబంధమైన వస్తువు పట్లైనా సరే ఏ కార్యాన్ని ఆచరించడానికి ప్రారంభించినప్పుడు దాని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో అంత చక్కగా ఆ వస్తువును పొందుతూ ఉంటాడు, ఆ కార్యం అంత చక్కగా నెరవేరుతూ ఉంటుంది. కాబట్టే పరమాత్మ మనకి చెప్పింది ఏమిటి అంటే, బ్రహ్మజ్ఞానమునందు ఎవనికి ఎంత శ్రద్ధ ఉంటుందో అతడు శ్రద్ధాపూర్వకంగా దానిని అనుష్ఠానం చేస్తాడు. ఒక నమ్మిక, ఒక విశ్వాసం, ఒక శ్రద్ధ ఆ చేసే కార్యమునందు తప్ప ఇతరమైనటువంటి యావ ధ్యాస లేకుండా దాని ఎందే శ్రద్ధ కలిగి ఉండడం, అటువంటి వానికి ఇక అటువంటి అనుష్ఠానమే చేస్తాడు.
అలా ఎవనికైతే బ్రహ్మజ్ఞానమునందు శ్రద్ధ కలిగి ఉంటాడో అతడు ఏం చేస్తాడు, శ్రద్ధతో కూడుకొని దానిని అనుష్ఠానం చేసి ఆ యొక్క బ్రహ్మజ్ఞానపూర్వకమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొందగలుగుతాడు అని కదా చెప్తూ ఉన్నారు పరమాత్మ. అలాగనా అట్లా గనక శ్రద్ధ లేకుండా తనను పొందలేనటువంటి వారే ఉన్నటువంటి వారు మృత్యురూపమైనటువంటి సంసారమునందే పడి తిరుగుతూ ఉంటారు అని కూడా తెలియజేశారు. ఎప్పుడైతే పరమార్థ రంగమున ప్రయత్నము లేక పరమాత్మ తత్వము వైపు దృష్టి లేక శ్రద్ధ లేక ఆచరించినటువంటి వారు ఇక ఈ మృత్యు రూపమైనటువంటి ఈ సంసార పరిభ్రమణ చక్రంలోనే పుడుతూ చస్తూ వస్తూ పోతూ ఉండేటువంటి దీని అందే తిరుగాడుతూ ఉంటారు అని చెప్పారు. కాబట్టి విఘ్నులైనటువంటి వారు, తత్వమునందు ఆసక్తి కలిగినటువంటి వారు, పరమాత్మ పట్ల ధ్యాస ఉన్నటువంటి వారు చక్కగా ఆలోచన చేసుకోవాలి. దుఃఖాన్ని ఇచ్చేటువంటి సంసార మార్గమున పడకుండా ఉండడం కోసం, ఆనందాన్ని ఇచ్చే దైవాన్ని సాక్షాత్కారం పొందడం కోసం శ్రద్ధ అనేటువంటి ఈ సుగుణాన్ని చేపట్టాలి. అలా బ్రహ్మ విద్యను చక్కగా అనుష్ఠానం చేసి తరించాలి. లోకంలో సామాన్య కార్యములైనటువంటి ఏది సర్వసాధారణ కార్యాలైనటువంటి వంట చేయడం కానీ సేద్యము కానీ మొదలైనవి చక్కగా జరగడానికి ఎంతో శ్రద్ధ అవసరమై ఉంటే ఇంకా బ్రహ్మ విద్యా సాధనమున అయితే వేరుగా చెప్పాలా. కాబట్టే గీతాచార్యులు తన బోధ యందు అప్పుడప్పుడు కూడా ఈ శ్రద్ధ అనేటువంటి వాక్యాన్ని నొక్కి మరీ చెబుతూ ఉంటారు. అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.